మోడీ సొంత ఇలాఖా వారణాసిలో రోడ్ షో నుంచి మధ్యలోనే సోనియా గాంధీ వైదొలిగారు. అనారోగ్యం కారణంగా ఆమె మధ్యలోనే రోడ్ షోను ఆపేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో సోనియా రోడ్ షోను కుదించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ ర్యాలీ కొనసాగుతోంది. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, సోనియా ఆరోగ్యం ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రోడ్ షోను మధ్యలోనే ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? వైద్యులు అసలు ఏమంటున్నారు? దేవి, ఇవాళ సోనియా గాంధీ వారణాసిలో బహిరంగ సభలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వారణాసి పర్యటన ముగించుకుని అక్కడే ఉత్తరప్రదేశ్ లో పర్యటించాల్సి ఉంది. అయితే హై ఫీవర్ కారణంగా సోనియా గాంధీ ఇవాళ పర్యటనను పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన కవరేజ్ విషయం పైన వెళ్లిన సోనియా గాంధీ అర్ధాంతరంగా మధ్యలోనే ఢిల్లీ ప్రయాణం పట్టారు. హై ఫీవర్ రావడంతో వైద్యుల సూచన మేరకు వెంటనే సోనియా గాంధీ తిరుగు ప్రయాణమయ్యారు. వారణాసిలో ఈ రోజు పూర్తి స్థాయిలో బీజేపీ, ఇటు బీఎస్పీ, ఎస్పీ మూడు పార్టీలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఉత్తరప్రదేశ్ 2017 ఎన్నికలకు నాంది పలికే దిశగా హిస్టారిక్ ఒక సభను ఏర్పాటు చేసి ఈ సమావేశానికి వెళ్ళినటువంటి సోనియా గాంధీ అనారోగ్యం కావడం కారణంగా ఇమ్మీడియట్ గా ఢిల్లీ ప్రయాణమయ్యారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఢిల్లీకి ప్రయాణమయ్యారు. మరి కాసేపట్లో సోనియా గాంధీ ఢిల్లీ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అయితే హై ఫీవర్ ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించడంతో స్వల్పకాలికమైనటువంటి వైద్య చికిత్సతో వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చి సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లాల్సిందిగా సూచించడంతో ఆమె ఢిల్లీకి బయలుదేరారు. థ్యాంక్ యూ సురేష్. న్యూఢిల్లీ ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని 12 గంటలకు కుదించేందుకు టాల్గో ట్రైన్ తొలి ట్రయల్ రన్ మొదలైంది. నిన్న రాత్రి న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన రైలు ఈ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ముంబై చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం 10 గంటలకే ముంబై చేరుకోవాల్సిన వర్షం కారణంగా గంట 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. ఈ రైలు ముంబై నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి న్యూఢిల్లీ వెళుతుంది. టాల్గో రైలు చివరి ట్రయల్ రన్ 14 ఉంటుంది. అప్పుడు ఈ రైలు ప్రయాణంలో ఎంత సమయం ఆదా అవుతుంది అన్నదానిపై ఓ అంచనాకు వస్తారు అధికారులు. ఒడిశాలో ఒకేసారి 7 కోడిగుడ్లను నాగుపాము తినేసింది. ఆ తర్వాత గుడ్లు జీర్ణం కాకపోవడంతో పాము పడరాని పాట్లు పడింది. ఈ సంఘటన మయూర్ బంగ్ అటవీ ప్రాంతంలో కనిపించింది. 7 6 గుడ్లను బయటకు కక్కేసింది పాము. ఒక్కొక్క గుడ్లు కక్కిన పాము ఆ తర్వాత ఊపిరి పీల్చుకుంది. జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. నయూం అఖ్తర్ ఇంటి మీద రాళ్లు, పెట్రోల్ బాంబులు విసిరారు దుండగులు. దాడి జరిగిన సమయంలో మంత్రి ఇంట్లో లేరు. కుటుంబ సభ్యులంతా సురక్షితంగానే ఉన్నారు. టీడీపీ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అఖ్తర్. జోరు వాన రోడ్లన్నీ చెరువులయ్యాయి. ఉన్నట్టుండి వరద రోడ్డు మీదకొచ్చి ఆకస్మిక వరదలో చిక్కుకుంది కారు. అందులో ఆర్తనాదాలు చేస్తున్న అమ్మాయి. క్షణక్షణానికి వరద పెరుగుతోంది. ఇక ఆలస్యం చేస్తే కారుతో పాటు అమ్మాయి కొట్టుకుపోవడం ఖాయం. అదే టైంలో అక్కడున్న కొందరు యువకులు తెలివిగా ఆలోచించారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ లో జరిగింది ఈ ఘటన. వాళ్ళు ఏం చేశారో చూడండి.
హైదరాబాద్ మియాపూర్ లో దారుణం జరిగింది. భర్తను రోకలితో బాదిన ఓ మహిళ ఆ తర్వాత 13 అంతస్తుల భవనం మీద నుంచి దూకేసింది. కుటుంబ కలహాల వల్ల ఈ దారుణానికి దిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజువల్స్, బ్రేకింగ్ విజువల్స్ చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటి క్రితమే డీసీపీ కార్తికేయతో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా పరిశీలించారు. మొత్తంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానికి సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులతో పాటు వాళ్ళిద్దరూ నివాసం ఉంటున్నటువంటి ఫ్లాట్ను కూడా సందర్శించారు. సార్, మొత్తంగా ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఎలా జరిగింది, వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది? భర్త పరిస్థితి ఆమె అనేది లేడీ చనిపోయింది. 13 అంతరాల బిల్డింగ్ మీద నుంచి దుంకడం మూలంగా స్పాట్లో చనిపోయింది. భర్తకు రోకల్ బండతో కొట్టినందుకు అతను కూడా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. ఆయన చికిత్స పొందుతూ అర్చన హాస్పిటల్లో ఉన్నాడు. పరిస్థితి మాత్రం కొద్దిగా తీవ్రంగానే ఉంది. ఎందుకు సార్ వాళ్ళిద్దరి మధ్య గొడవకు ఏమన్నా కారణాలు ఏమన్నా? గొడవ ఏమి లేదు, గొడవ లాంటిది లేదు. కానీ ఆయనకి అనారోగ్యం ఉండడం మూలంగా పార్కిన్సన్స్ వ్యాధితో ఆయన బాధపడుతున్నందుకు ఆమె కొద్దిగా డిప్రెషన్లో ఉంది. అంటే మేము ఇట్లా దానికి చికిత్స లేని రోగంతో బాధపడుతున్నాము అని చెప్పేసి, అంతే తప్ప గొడవలు లేవు వాళ్ళ మధ్యలో. తల్లిదండ్రిని కూడా వీళ్ళు బాగానే చూసుకుంటున్నారు. 2 కొడుకులు వారికి. ఈ ఊరికి అనేవాళ్ళట మేము మీకు భారం అయిపోయాము అది ఇది అని చెప్పేసి అలాంటి డిప్రెషన్లో ఉన్నారు. ఆ విధంగా జరిగింది తప్ప వేరే పిల్లలు వచ్చారు, మాట్లాడాం వాళ్ళతో కూడా వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న విషయం తెలిసింది మాకంతా. ఇప్పుడు ఆమె బాడీని ఎక్కడ తీసుకెళ్లారు? గాంధీ మార్చరీకి తరలించడం జరిగింది. అర్చన హాస్పిటల్లో ఆయన పరిస్థితి కొద్దిగా క్రిటికల్గానే ఉంది.